ఎప్పుడైతే యేసు ప్రభువారికి మన జీవితాన్ని స్వాధీనం చేస్తామో, యేసు ప్రభువారు మన జీవిత అధిపతిగా మన జీవితాన్ని నడిపిస్తారు. చాలామంది ఏం చేస్తున్నారు అనగా, యేసు ప్రభువారికి కొంత అధికారం, సాతానునికి కొంత అధికారం ఇచ్చి ఏదో నేను భక్తిగా ఉన్నాను అని అనుకుంటారు. కాదు, సాతానుడు ఇంతవరకు నీ హృదయ క్షేత్రంలో ఆసీనుడై ఉంటే, నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉంటే అతన్ని సంపూర్ణంగా తొలగించి యేసు ప్రభువారికి నీ హృదయ సింహాసనాన్ని స్వాధీనం చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అప్పుడే యేసు ప్రభువారు నీ హృదయపు రాజుగా ఉండి నీ జీవితాన్ని నడిపిస్తారు. నీవేమి చేయాలో, ఏ రీతిగా చేయాలో, నా ప్రియ తమ్ముడు, నీవు వ్యాపారం చేయాలనుకుంటున్నావా, ఏ రీతిగా చేయాలో, వివాహం చేసుకోవాలనుకుంటున్నావా, ఏ రీతైనా భాగస్వామిని చేసుకోవాలో, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నావా, ఏ రీతిగా కట్టుకోవాలో, ఈ విషయాలన్నిటి నీ జీవిత నిర్ణయాలు ప్రతిదానిని కూడా ఆయన తన చేతిలోని తీసుకున్నవాడై ఆయన నడిపిస్తారు. కాబట్టి నీ హృదయ సింహాసనంపై యేసు ప్రభువారిని అధిష్ఠింప చేయమని మనవి చేస్తున్నాను. పరిస్థితులు మనకి ఎదురు తిరుగుతున్నప్పుడు ఎంతో నిరాశ చెందుతాం, కృంగిపోతాం. అంతవరకు పాటలు పాడిన వాళ్ళం, అంతవరకు బోధించిన వాళ్ళం, అంతవరకు భక్తి కనపరిచిన వాళ్ళం, ఎప్పుడైతే నిరాశ మన జీవితంలో వచ్చిందో, కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మన కుటుంబంలో ఎదురైనాయో, వెంటనే నిరాశ మనను ఆవరిస్తుంది. ఏలియాను నిరాశలో ఆదరించిన దేవుడు, అమ్మా బాబు నిన్ను కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవనస్తుడా, ప్రియ యవన పాప, సాతానుడు నిన్ను కూడా శోధించడానికి అవకాశం ఉంది. దయచేసి జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. సాతానుడు నిన్ను శోధించినప్పుడు, శోధన గుండా నిన్ను సాతానుడు పడగొట్టాలని అతడు కుయుక్తి పన్నుతున్నప్పుడు నీ తెలివితేటలు కాదు అక్కడ ఉపయోగించవలసింది. నేను చాలా తెలివైన వాడిని, సాతాను నేను జయించగలుగుదును అనే ఒక విధమైన మనోనిబ్బరం కాదు నీకు కావాల్సింది. నువ్వు సాతానుని ఓడించాలి అనగా నీవు గ్రహించవలసింది ఏమిటనగా, దేవుని వాక్యం మీద ఆధారపడమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆ సాతానుడు యేసు ప్రభువారిని శోధించడానికి అతడు ఆ పర్వత శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, యేసు ప్రభువారు సాతానుడు శోధించిన 3 సందర్భాల్లో సాతానుని ఓడించారు. ఏ రీతిగా ఓడించారు అనగా, దేవుని వాక్యాన్ని ఉపయోగించి ఓడించారు. నీ జీవితంలో కూడా నువ్వు సాతానుని ఓడించాలి అనగా దేవుని పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అందుచేతనే ఈ వాక్యాన్ని ప్రతి క్షణము సమయమునప్పుడల్లా చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో రిజెక్షన్ మనం తట్టుకోలేం. సూసైడల్ థాట్స్ వచ్చేస్తాయి మనకి. ఎవరైనా తిరస్కరించారు, ఉద్యోగం రాలేదు, వీసా రాలేదు, సంబంధం కాలేదు, లేకపోతే లవ్లో ఫెయిల్యూర్ అయిపోయామంటే ఇంకా నెక్స్ట్ మనది ఆలోచన ఎందుకు ఈ బ్రతుకు అనేదే మనకు ఆలోచన. ఒక్కసారి యేసయ్యని మీరు ఆలోచించారు? ఈ పాపపు జీవితంలో మనం జీవిస్తూ మన జీవితాలు ప్రతిరోజు యేసయ్యని మన మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా తిరస్కరిస్తూ మన జీవితాల్లో ఒక స్వభావం మనం ఇన్బిల్డ్ పెట్టేసుకున్నాం. ఏంటిదంటే, ఎవడైనా ఏమన్నా అంటే కోపం పెట్టుకోవాలి, ఎవడైనా ఏమన్నా మంచి చెప్తే వాడితో ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరైనా ఏదైనా సరి చేస్తున్నారు లేకపోతే డిసిప్లిన్ ఉంటున్నారు, స్ట్రిక్ట్గా ఉంటున్నారంటే వాడు ఒక విలన్ లాగా చూడాలి, వాడు ఒక బూతుల వలె చూడాలనే విధంగా ఉండి మన జీవితాల్లో ఉండి యేసుప్రభువుని మనం తృణీకరిస్తూ తిరస్కరిస్తాం. ఆయనకి ఎంత బాధ కలుగుతుండొచ్చు. ఎందుకులే ఈ మనుషులతో ఎందుకులే నేను ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వెందుకు, ఎవరో నిన్ను తిరస్కరిస్తూ నువ్వెందుకు బాధపడదు? నువ్వు ఒక్క ఆలోచనలో కలిగి ఉండాలి. దేవుడు దీన్ని అనుమతించారు అని అంటే దీనికంటే బెస్ట్ ఏమో, ఈ సమయంలోకి ఇది నీకు సరైనది కాదేమో, ఇవి ఫలానా సంబంధం మంచిది కాదేమో, ఫలానా వ్యక్తులు నీ జీవితాల్లో మంచిది కారేమో అనేది ఎందుకు ఆలోచించాం? ఒకటే చూస్తున్నాం, రిజెక్షన్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఆలోచించు, యేసు ప్రభువారు స్వతహాగా సృష్టించిన మనుషులు యేసు ప్రభువారిని ఆయన మాటల ద్వారా తృణీకరించారు. ఆయన చేసిన కార్యాలను బట్టి సాతానుడి నుంచి శక్తి పొందుకుంటున్నాడని తృణీకరించాడు. ఆయన వడ్రంగి కుమారుడని తృణీకరించారు. ఆయన ఫలానా మతిస్థిమితం లేని వాడుగా అనే మాటలతోని తృణీకరించారు.
ఆయనకి ఎంత బాధ కలిగి, సృష్టికర్తని సృష్టి ఆ విధంగా అంటుంటే ఎంత బాధ కలిగి. కానీ ఈరోజు నీవు నేను గమనించవలసి, మనుషులు తృణీకరిస్తారు, మనుషులు బాధ పెడతారు, మనుషులు నీ జీవితాల్లో ఈ జీవితం ఎందుకనే పరిస్థితుల్లో మనుషులు తీసుకొని వస్తారు. కానీ ఒక్కసారి దేవుడి వైపు చూడు, నువ్వు తృణీకరింపబడ్డ దగ్గరే నేను అంగీకరించేటట్టు చేయగలిగిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో చేయునుగాక. నువ్వు ఏ ఉద్యోగం అయితే ఆశించావు అక్కడ నువ్వు తృణీకరింపబడ్డావు, నువ్వు తిరస్కరింపబడ్డావు. నువ్వు నిరీక్షించు, ఆ ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఫలానా సంబంధం మంచిది, అయ్యో వారు వద్దన్నారే అని నువ్వు బాధ కలుగుతున్నావు. దానికంటే శ్రేష్టమైనది, దానికంటే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించిన సంబంధంతో దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఒక్కసారి, దేవా నేను ఫలానా పరిస్థితుల్లో ఫలానా విషయాలలో నేను తృణీకరించాను, నన్ను క్షమించు అని ఒక్కసారి అడిగితే నేను అంగీకరించి, ఆ అంగీకరించిన దేవుడు ప్రేమతో నేను దీవించాలని ఆశ కలిగి, ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, తమ్ముడు చెల్లెమ్మ, ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ హర్ట్స్. మీరు ఆలోచించాలి, ఆశించడము అనేది ఎప్పటికైనా బాధ కలిగిస్తుంది, కానీ నిరీక్షించడం ఎప్పుడైనా ఆశీర్వాదం తీసుకుని. వెన్ దెర్ ఈస్ హోప్లెస్ సిచ్యువేషన్స్, హ్యావ్ హోప్. నిరీక్షణకి ఆధారం లేని దగ్గర నిరీక్షణ కలిగి దేవుడు యందు విశ్వాసంతో నువ్వు జీవించు. నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే అత్యధికంగా దేవుడు దీవించునుగా. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.